తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను సత్యనారాయణ. ఇప్పుడు బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలు అంటే ఇటీవల అక్కడ విద్యార్థులు చేసిన ఉద్యమం సందర్భంగా సైన్యం తిరుగుబాటు చేయటం, సైన్యం ఒక టెంపరరీ గవర్నమెంట్‌ని ఏర్పాటు చేయటం, అట్లాగే అక్కడ ప్రధానిగా ఉన్న షేక్ హసీనా ఆమె ఇండియాకి పారిపోయి రావటానికి ఒక సైన్యం ఒక హెలికాప్టర్ సమకూర్చి ఆమెను ఇండియాకి తరలించారు. ఇక్కడి నుంచి ఆమె యూకేలో ఆశ్రయం అని చాలా చోట్ల ఆమె ఆశ్రయం కోసం ట్రై చేశారు. ఎక్కడా దొరకలేదు. అయితే ఇప్పుడు ఆమె ఒక రహస్య ప్రదేశానికి ఆమెను తరలించారు ఇండియా నుంచి అని చెప్పేసి చెప్తున్నారు. ఈ మరోవైపునేమో ఇప్పుడు మొహమ్మద్ యూనస్ ఏదైతే బంగ్లా బ్యాంకు వ్యవస్థాపకుడు మైక్రో క్రెడిట్ కి సంబంధించి ఆయనకు ఒక ఆర్థిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఆయన ఇప్పుడు తాత్కాలిక ప్రభుత్వానికి ఆయన్ని అంటే ప్రధాన సలహాదారు విత్ ప్రధాన మంత్రి అధికారాలతోటి ఆయన స్టూడెంట్స్ ఎన్నుకున్నారు. ఒక టెంపరరీ గవర్నమెంట్ ఏర్పడింది. దాంట్లో కొంతమంది స్టూడెంట్స్ ప్రతినిధులు వీళ్ళందరూ ఉన్నారు. అసలు ఇంకా నెక్స్ట్ బంగ్లాదేశ్ గమ్యం ఎటువైపు అవుతుంది, దాని గమనం ఏంటి, ఈ అంశాలన్నీ మనతో చర్చించడానికి డాక్టర్ వివేలన్ శాస్త్రి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మిగిలిన వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి శాస్త్రి గారు. అదేంటి ఇప్పుడు బంగ్లాదేశ్ లో పరిణామాలు జరిగినాయి అంటే ఇప్పుడు అసలు ఈ అల్లర్లు ఇదంతా కూడా ఏదో ఒక సైనిక పరమైన రిజర్వేషన్లు అంటే గతంలో బంగ్లా యుద్ధంలో పనిచేసిన వాళ్ళకి సంబంధించిన కొంత రిజర్వేషన్లు ఇచ్చారు ముజిబుర్ రెహమాన్ ఉన్నప్పుడు. ఆ ముజిబుర్ రెహమాన్ రిజర్వేషన్లు ఇవ్వటం దాన్ని డైల్యూట్ చేయటం మీద వచ్చిందని చేసి చెప్తున్నారు. దానికి ఇంకా వేరే కారణాలు కూడా ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఇప్పుడు చివరికి బంగ్లా బంధు ముజిబుర్ రెహమాన్ విగ్రహాలనే పగలగొట్టే పరిస్థితి వచ్చింది. ఎందుకని అసలు ఈ పరిస్థితి వచ్చింది అంటారు ఇక్కడ? అంటే బంగ్లాదేశ్ లో ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో మనం చూడవలసింది ఏంటంటే పోస్ట్ కోవిడ్ సమయం తర్వాత బంగ్లాదేశ్ ఆర్థికంగా కోలుకోవడంలో కొంత వెనుకబడి ఉంది. అదొక విషయం ఒకటి. తర్వాత బంగ్లాదేశ్ లో హైయెస్ట్ ఇన్ఫ్లేషన్ నడుస్తుంది బాగా. ఎందుకంటే 9.58% ఇన్ఫ్లేషన్ నడుస్తుంది బంగ్లాదేశ్ లో. ఈ ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం పెరిగిపోయి ఈ ఆదాయం లేక నిరుద్యోగం ఎక్కువగా ఉండి కొత్త వనరులు ఏమి అందుబాటులో లేకపోవడం కారణంగా ప్రజల్లో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈ నిరుత్సాహం లైఫ్ మీద పెరుగుతూ వస్తుంది. పర్టికులర్ గా బంగ్లాదేశ్ లో యూత్ పాపులేషన్ ఎక్కువగా ఉంది. ఆ యూత్ పాపులేషన్ లో ఈ నిరుత్సాహం అనేటువంటిది ఎప్పుడైతే పెరిగిందో దానికి తగ్గట్టుగా ఆర్థిక వనరులు లేక ప్రభుత్వం ఇబ్బంది పడుతున్న సమయంలో వచ్చిన ఒక విద్యార్థులకు సంబంధించిన ఫ్రస్ట్రేషన్ లోంచి వచ్చిన ఉద్యమంగా దీన్ని మనం చూడాలన్నమాట. ఎంచేతనంటే దీనికి రిజర్వేషన్ అనేటువంటిది ఒక సాకుగా చూపిస్తున్నారు. కానీ ఈ రిజర్వేషన్ విషయంలో హసీనా చేసిన తప్పు ఏదైనా ఉందా అని మనం రేషనల్ గా విశ్లేషణాత్మకంగా చూసినట్లయితే 1971లో బంగ్లాదేశ్ స్వతంత్రం సంపాదించిన సమయంలో ముజిబుర్ రెహమాన్ షేక్ హసీనా యొక్క తండ్రి ఎవరైతే ఉన్నారో అతని నేతృత్వంలో ఇండియన్ ఫోర్సెస్ తో కలిసి వాళ్ళు వెస్ట్ పాకిస్తాన్ అంటే ఇప్పుడున్న పాకిస్తాన్ ఫోర్సెస్ మీదకి వ్యతిరేకంగా పోరాడి బంగ్లాదేశ్ స్వతంత్రం రప్పించినప్పుడు ఆ స్వతంత్ర పోరాటంలో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళకి 30% రిజర్వేషన్ కల్పించడం అనేటువంటిది జరిగింది. ఆ 30% రిజర్వేషన్ అనేటటువంటిది ఎలా అయిందంటే ఆ ఫ్యామిలీస్ ఏవైతే ఫ్యామిలీస్ ఆ 1971 ఈ ఫ్రీడమ్ రెవల్యూషన్ లో పాల్గొన్నాయో ఆ ఫ్యామిలీస్ అన్నిటిని కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం బ్రాండింగ్ ఎలా జరిగిందంటే అవన్నీ ముజిబుర్ రెహమాన్ కి షేక్ హసీనాకి దగ్గర వాళ్ళు అన్నట్లుగా, వాళ్ళ దగ్గర వాళ్ళు కాకపోయినప్పటికీ కూడా దగ్గర వాళ్ళు అన్నట్లుగా. ఎందుకంటే వాళ్ళ నాన్నగారి టైంలో ఉద్యమంలో పాల్గొన్నారు కాబట్టి. అలా పాల్గొన్నప్పటికీ కూడా ఆయన స్వతంత్రం రావడంలో ఒక ఇంపార్టెంట్ వ్యక్తి అయినప్పటికీ కూడా 1975లో ఈ మిలిటరీ మళ్ళీ బంగ్లాదేశ్ లోని మిలిటరీయే ఆయన మీద ఒక కూప్ చేసి ఆయన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చంపేసింది ఎక్సెప్టింగ్ ఈ హసీనా రెహానా వాళ్ళిద్దరు సిస్టర్స్. వాళ్ళు ఆ టైంలో జర్మనీలో ఉండడంతో వాళ్ళు తప్పించుకున్నారు ఆ చావు నుంచి. వాళ్ళు ఆ తర్వాత మన ఇండియాలో వాళ్ళు ఉన్నారు. ఎవరు ఈ షేక్ హసీనా మన ఇండియాలోనే ఢిల్లీలో లాజ్పత్ నగర్ లో ఉండేది 1981 దాకా కూడా. ఆ తర్వాత ఆమె
బంగ్లాదేశ్ కి ప్రస్తావన చేసి పాలిటిక్స్ లో యాక్టివ్ గా పాల్గొని డెమోక్రసీని మళ్ళీ రప్పించడంలో ఉంది. అయితే బంగ్లాదేశ్ లో ఈ మిలిటరీ కూప్స్ అనేటువంటివి కొత్త కాదు. మనం ఉదాహరణకు చూసినట్లయితే 1975లో ముజిబుర్ రెహమాన్ మీద, ఈ షేక్ ముజిబుర్ రెహమాన్ మీద అసాసినేషన్ ఈ మిలిటరీ వాళ్ళే చేసినప్పటికీ కూడా మళ్ళీ అదే మిలిటరీలో అత్యాశాపరులు ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే యాక్చువల్ గా బంగ్లాదేశ్ మిలిటరీ స్ట్రెంగ్త్ అంత పెద్ద స్ట్రెంగ్త్ ఏం కాదు. ఇప్పుడు పాపులేషన్ 16 crores పాపులేషన్ ఉంది బంగ్లాదేశ్ లో. టోటల్ మిలిటరీ స్ట్రెంగ్త్ వచ్చి 1,60,000 మాత్రమే. దట్ ఈస్ ఇంక్లూడింగ్ నేవీ, ఎయిర్ ఫోర్స్ అండ్ గ్రౌండ్ ఆర్మీ అవన్నీ కలిపి అనమాట. ఇవన్నీ దాంట్లో ఉత్తి ఆర్మీ, గ్రౌండ్ ఆర్మీ వచ్చి 1,20,000 మంది మాత్రమే ఉన్నారు. ఆ 1,20,000 మందిలో కూడా ఒక 10,000 మంది ఎప్పుడు కూడా యునైటెడ్ నేషన్స్ కి వాళ్ళు పంపించబడుతూ ఉంటారు. ఎందుకు? వాళ్ళ జీతాలు యునైటెడ్ నేషన్స్ భరించి ఇతర దేశాల్లో వాళ్ళని పోస్టింగ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆ మిగిలిన వాళ్ళే బంగ్లాదేశ్ లో ఉంటూ ఉంటారు. కానీ ఆ ఉంటున్న వాళ్ళలోనే ఈ అత్యాసపరులు కూడా ఎక్కువగా ఉండడం చేత మీకు 1975లోనే ఒకే సంవత్సరంలో 4 సార్లు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఈ మిలిటరీ కూప్స్ చేసుకుని పడగొట్టుకుని ఆ దేశంలో 4 సైన్యాధ్యక్షులు వరుసగా ఒకరి తర్వాత ఒకళ్ళు సైన్యాధ్యక్షులుగా స్వయం ప్రకటన చేసుకుని వాళ్ళు ప్రెసిడెంట్స్ గా మారడానికి ప్రయత్నించారు. ఆ విధంగా బంగ్లాదేశ్ లో ఈ మిలిటరీ కూప్స్ అనేటువంటి కొత్త కాదు. అది చిన్న దేశం అవడం ఒకటి, ప్లస్ ఆ మిలిటరీలో కూడా చదువుకున్న ప్లస్ కుట్రలు చేసే రాజకీయ ఇంట్రెస్ట్లు ఉన్న వ్యక్తులు కూడా ఎక్కువగా ఉండడం చేత ఈ కూప్స్ అనేటువంటి సాధారణంగా జరుగుతూ ఉంటాయి. అయితే 82 తర్వాత నెమ్మదిగా కొంత డెమోక్రసీ వైపు ఈ బంగ్లాదేశ్ ఎక్కువ ధ్యాస చూపించడం మూలంగా అదే టైంలో ఈ అవామీ లీగ్ లో యాక్టివ్ గా హసీనా కూడా పనిచేసి ఈ డెమోక్రసీని రెస్టోర్ చేయడంలో ఆమె ఎంతైనా ప్రయత్నించింది. అయితే ఆమె ప్రైమ్ మినిస్టర్ గా వచ్చినప్పటికీ కూడా ఆమె ఉన్న టైంలో కూడా ఆల్మోస్ట్ ఒక 24 times అటెంప్ట్స్ జరిగాయి. కొన్నిసార్లు మధ్యలో సక్సెస్ అయ్యారు, కొంతకాలమే వాళ్ళు ఉన్నారు, మళ్ళీ ఇంటరిమ్ గవర్నమెంట్ పెట్టారు, మళ్ళీ ఎలక్షన్స్ నడిపారు, మళ్ళీ డెమోక్రటిక్ గవర్నమెంట్ వచ్చింది. ఆ విధంగా హసీనా యాక్చువల్ గా గత 14 years గా కూడా నిర్వివాదాంశంగా నెగ్గుతూ వస్తోంది. అయితే ఈ లాస్ట్ ఎలక్షన్ ఏదైతే 2024లో జరిగిందో జనవరిలో, ఆ ఎలక్షన్ లో ఒక అపప్రద ఆమెకి వచ్చింది ఏంటంటే, ఆమె అపోజిషన్ సంబంధించిన లీడర్స్ అందరినీ జైల్లో పెట్టేసేసి, తర్వాత మీడియాని గొంతు నొక్కి, తర్వాత ఏంటంటే ఈ బ్యూరోక్రసీ అంతటినీ కూడా తన చెప్పు చేతుల్లో పెట్టుకుని, పోలీస్ వ్యవస్థ కూడా తన చెప్పు చేతుల్లో పెట్టుకుని, ఆర్మీని అంతటినీ కూడా తన చెప్పు చేతుల్లో పెట్టుకుని, ఎవరైనా గవర్నమెంట్ కి వ్యతిరేకంగా మాట్లాడితే మీడియాలో మాట్లాడినా, యూట్యూబ్ లో మాట్లాడినా, లేకపోతే ఏదైనా పత్రికల్లో కామెంట్లు చేసినా అటువంటి వ్యక్తులను కూడా నిర్ద్వందంగా వాళ్ళందరినీ శిక్షించడం చేస్తూ వస్తోంది. ప్లస్ ఈ వ్యతిరేక చర్యలకి, ఆమెకు వ్యతిరేకంగా ఎవరైనా ఏమైనా మాట్లాడినప్పటికీ ఆ వ్యతిరేక చర్యలకి పాల్పడుతోంది అనేటువంటి ఒక అపప్రదని రప్పించుకుంది. అంటే చేసింది కూడా ఆ విధంగా వచ్చినప్పుడు ఇదంతా గత చరిత్ర అండి. ఇప్పుడు ఆమె రైవల్, ఇప్పుడు షేక్ హసీనా రైవల్ బేగం ఖలీదా జియా ఉన్నారు. ఖలీదా జియాది బిఎన్పి పార్టీ ఉంది, ప్రతిపక్ష పార్టీ. ఇప్పుడు ఆమెను కూడా మొన్న ఈ అరెస్టేషన్ తర్వాత విడుదల చేశారు. ఇప్పుడు ఆమెని ఈ గవర్నమెంట్ ఇన్వాల్వ్ చేయకుండా ఇటు హసీనా అవామీ పార్టీ కూడా దీంట్లో లేదు, ఈ కొత్తగా వచ్చిన గవర్నమెంట్ లో పోనీ ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కూడా లేదు. అంటే స్టూడెంట్స్, మిలిటరీ రిప్రజెంటేటివ్స్ యొక్క లూజ్ సెట్ లేకపోతే లూజ్ కంగ్లామరేషన్ పెట్టుకుని, ఇప్పుడు ఈయన మహమ్మద్ యూనస్ అన్న ఆయన బ్యాంకరే కానీ ఆయనకి పరిపాలనలో ఏ రకమైన అనుభవం లేదు. ఆయన తీసుకొచ్చి ఇప్పుడు అది ప్రధానమంత్రి అని చెప్పలేదు, అది ప్రధాన సలహాదారు, ప్రధానమంత్రికి ఉండే అధికారాలని. అంటే అసలు ఈ రకమైన లూజ్ ఫార్మేషన్ చేయడానికి కారణం ఏంటండి? ఆ లూజ్ ఫార్మేషన్ చేయడానికి కారణం ఏంటంటే, షేక్ హసీనాని ఒకసారి దేశాన్ని నుంచి తరిమిన తర్వాత, అంటే ఆమె దేశం నుంచి పారిపోయింది అంటున్నారు, ఓకే, ఆమె దేశం నుంచి తరిమేశారు అనుకుందాము. తరిమేసిన తర్వాత ఒక బిగ్ పొలిటికల్ వాక్యూమ్, లీడర్షిప్ వాక్యూమ్ ఏర్పడింది. ఆ లీడర్షిప్ వాక్యూమ్ లో ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, బిఎన్పి పార్టీకి చెందిన ఈమె వ్యతిరేకురాలైన హసీనా జియాని
ఈమె గృహ నిర్బంధంలో పెట్టింది అనమాట. జియాని గృహ నిర్బంధంలో పెట్టింది. గృహ నిర్బంధంలో పెట్టడం మూలంగా అక్కడ ఒకవేళ ఈ సైన్యం వాళ్ళు ఏమని భావించారంటే జే అని చెప్పి జిహాదుల్ ఇస్లాం అని చెప్పి ఒక కట్టడి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ప్రో పాకిస్తానీ వాళ్ళు ప్లస్ ఈ బిఎన్పి వాళ్ళు కూడా దీని పేరేంటి ఈ జియాకి సంబంధించిన వాళ్ళు కూడా కొంచెం ఈ ప్రో ఇస్లామిస్ట్ ఫోర్సెస్ అని చెప్పి ఒక పేరు పడింది వాళ్ళ మీద. ఆ పేరు పడడమే కానీ ఒకటి మనం గమనించవలసింది ఏంటంటే ఇప్పుడు ఈ మొహమ్మద్ యూనస్ అని ఎవరినైతే పట్టుకొచ్చారో నోబెల్ లారియట్ అని చెప్పి, ఇన్ఫాక్ట్ నేను అతనితో డైరెక్ట్ గా ఇంటరాక్ట్ చేయడం కూడా జరిగింది అరౌండ్ 98 ప్రాంతంలో. ఎందుకంటే ఇతను గ్రామీణ బ్యాంక్ అని చెప్పి ఒక బ్యాంక్ పెట్టి మైక్రో క్రెడిట్ ఇస్తూ ఉండేవాడు. మైక్రో క్రెడిట్ అంటే ఏంటి, మామూలు చిన్న చిన్న వ్యాపారస్తులకి అప్పులు ఇస్తూ ఉండడం, ఎక్కువ వడ్డీ రేట్లనే అప్పులు ఇస్తూ ఉండడం, కానీ వాళ్ళకి కన్వీనియన్స్ కుదిరినప్పుడు మళ్ళీ తిరిగి ఇచ్చేటట్లుగా అనమాట. అంటే మీకు ఒక ఉదాహరణ చెప్పాలి. ఇక్కడ ఈయన్ని మోడల్ గా తీసుకుని మన ఆంధ్రాలో ఎస్కేఎస్ మైక్రో ఫైనాన్స్ అని చెప్పి ఒక ఆకుల అనేటువంటి వ్యక్తి ఎస్కేఎస్ మైక్రో ఫైనాన్స్ పట్టుకొచ్చి పెద్ద పబ్లిక్ ఇష్యూ చేశాడు. తర్వాత ఏంటంటే ఆ టైంలో తెలంగాణలో బలవంతంగా ఈ డబ్బులు వసూలు చేస్తున్నారు అనేటువంటి ఒక అపప్రద కూడా వచ్చింది ఆ కంపెనీ మీద. తర్వాత ఆ కంపెనీ యొక్క టోటల్ యాక్టివిటీస్ స్తబ్దపడ్డాయి. ఆ నేపథ్యంలో ఈవెన్ మొహమ్మద్ యూనస్ కి ఈ ఎస్కేఎస్ మైక్రో ఫైనాన్స్ కాంపిటీటర్ గా పెరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ మొహమ్మద్ యూనస్ ఆ ఎస్కేఎస్ మీద కూడా అతను ప్లాట్ చేశాడని చెప్పి ఒక ఎలిగేషన్ అయితే మొహమ్మద్ యూనస్ మీద ఉంది. ఓకే, ఎందుకంటే ఇది బాగా ఎక్కువ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ తో పుంజుకుంటుందని చెప్పి అతను దీనికి వెనక కన్స్పిరసీ చేశాడని చెప్పి కూడా ఉందన్నమాట. అయితే ఈ మొహమ్మద్ యూనస్ కూడా పొలిటికల్ నేపథ్యం ఉంది. ఎలా ఉందంటే 2007 లో సలహాదార్ కింద షేక్ హసీనాకి సలహాదార్ కింద ఉంటూ ఇతనిలో కూడా ఆశ పెరిగింది, తాను కూడా పాలిటిక్స్ లోకి ఎంటర్ కావాలని చెప్పి. అదే ఆమెకి ఎక్స్ప్రెస్ చేశాడు. ఇతను ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఆమె అది అంత తీసుకోలేదు, అది సీరియస్ గా తీసుకుని ఇతని యాక్టివిటీస్ మీద ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ పెడుతూ ఇతను చేస్తున్న తప్పుల్ని గ్రామీణ బ్యాంకులో ఎప్పటికప్పుడు పైకి తీసుకొస్తూ ఇతనికి అప్పటికే 60 years దాటిపోతే ఆ గ్రామీణ బ్యాంక్ చైర్మన్ పదవి నుంచి తప్పించింది. ప్లస్ దాంట్లో ఇతను ఏం చేశాడంటే ఇతను గ్రామీణ బ్యాంక్ గురించి డబ్బులు రైజ్ చేసి బ్యాంకుల దగ్గర నుంచి అప్పులు పుచ్చుకుని ఆ అప్పుల్ని మళ్ళీ ఎక్కువ వడ్డీ రేట్లకి ఈ మైక్రో ఫైనాన్స్ కింద ఇస్తూ ఆ డబ్బుల్లోంచి మళ్ళీ డబ్బులు సైఫన్ చేసి గ్రామీణ టెలిఫోన్ అని చెప్పి ఒక వెంచరు, ఒక గ్రామీణ ట్రాక్స్ అని చెప్పి ఇంకొక వెంచరు, ఇలాగా కొన్ని వెంచర్లని ప్రైవేట్ కంపెనీలు సెపరేట్ గా పెట్టాడు. మళ్ళీ వాటి నుంచి మళ్ళీ ఏంటి టెలికామ్ యాక్టివిటీస్ అని చెప్పి ఇంకొక యాక్టివిటీస్ అని చెప్పి ఇవన్నీ మొదలు పెట్టడంతో ఇతను బ్యాంకింగ్ వ్యవస్థలో మళ్ళీ బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి అప్పులు తీసుకుని ఆ అప్పుల నుంచే డబ్బులు ఎక్కువ వడ్డీకి అప్పులు ఇస్తూ మైక్రో ఫైనాన్స్ లో మళ్ళీ ఆ అప్పుల నుంచే ఇంకో కొత్త కంపెనీలను తయారు చేసి ఒక ఇండస్ట్రియలిస్ట్ గా పెద్ద ఇండస్ట్రియలిస్ట్ గా అవతరిస్తూ పాలిటిక్స్ డిక్టేట్ చేస్తున్న టైంలో షేక్ హసీనా ఇతను అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఇతన్ని కొన్ని ఆరోపణలు రుజువు అయ్యాయని అన్నంతో అవి ఎంతవరకు నిజమో మనకు తెలియదు, కానీ కొంతమంది పొలిటికల్ వెండెట్టా అంటారు, కొంతమంది ఏమంటారంటే ఇతను నోబెల్ ప్రైజ్ వచ్చింది, నోబెల్ ప్రైజ్ వాళ్ళు నార్వే వాళ్ళు ఇచ్చారు, నోబెల్ ప్రైజ్ ఇచ్చినప్పుడు ఆ నోబెల్ ప్రైజ్ యాక్చువల్ గా షేక్ హసీనాకి చెందాలి, కానీ ఇతను ఈ గ్రామీణ బ్యాంక్ పేరు చెప్పుకుని ఆ నోబెల్ ప్రైజ్ ని కొట్టేశాడు అని చెప్పేసి అతని మీద అపప్రద అయితే ఉంది. ఓకే, అయితే ఇతను ఏంటంటే ఇంటర్నేషనల్ గా ఈ గ్రామీణ బ్యాంక్ ద్వారా లేని వాళ్ళకి ఎక్కువ సహాయం చేస్తున్నాడు అనేటువంటి ఒక ప్రాపగేషన్ అయితే జరిగి ఇతని మీద కొద్దిగా పాజిటివ్ యాటిట్యూడ్ అందరికీ ఉంటూ ఉండేది. కానీ ఇతను కూడా పొలిటికల్ గా పైకి రావడానికి ట్రై చేసినప్పటికీ హసీనా ఇతని యొక్క పొలిటికల్ అంబిషన్స్ ని ఎప్పటికప్పుడు కట్టేలు చేస్తూ వచ్చింది. అయితే ఇతను అటువంటి నేపథ్యంలో ఈ బిఎన్పికి చెందిన ఈ జియాకి కూడా అడ్వైజర్ కింద పనిచేశాడు ఇతను. మనం గమనించ ఈ యూనస్ ఖైదా జియాకి కూడా అడ్వైజర్ కింద పనిచేశాడు. ఓకే, ఆమె రూలింగ్ లో ఉన్నప్పుడు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరూ కూడా ఏకమయ్యారు. మళ్ళీ ఈవెన్ ఖలీదా జియా హసీనా కూడా ఏకమయ్యి ఇతను పంపించేశారు. సో ఇతను నిన్న కొన్ని నేషనల్ మ్యాగజైన్స్ లో ఇండియాలో కానీ లేకపోతే బయట కానీ అమెరికా మ్యాన్ ఇన్ ఢాకా అని చెప్పేసి కామెంట్స్ చూశానండి నేను. అంటే మహమ్మద్ యూనస్ గురించి అమెరికా మ్యాన్ ఇన్ ఢాకా అని చెప్పేసి ఇప్పుడు ఆయన చేతిలోకి
అమెరికా మనిషిని తెచ్చి ఢాకా పీఠం మీద కూర్చోబెట్టారన్న అర్థం వచ్చేటట్టు పెట్టారు. అది అది ఆ కరెక్ట్. కామెంట్ అది అర్థం లేనిది, అది కరెక్ట్ కాదు. తప్పుడు ప్రాపగేషన్ జరుగుతుంది. మొహమ్మద్ యూనస్ కి అంత ఇన్ఫ్లుయెన్స్ లేదు. మొహమ్మద్ యూనస్ కి యాక్చువల్ గా బిల్ క్లింటన్ వైఫ్ ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేసుకున్నారు. వాళ్ళకి ఇతను మోడల్ కొద్దిగా బాగా కనిపించింది. ఏంటి గ్రామీణ మోడల్. ఇతని పేరు కూడా చెప్పుకుంటే ఇతను కూడా వాళ్ళ కమిటీలో ఒక మెంబర్ కింద కూడా వేసుకున్నారు. ఇటువంటి ఫేసెస్ ని పెట్టుకుంటే వాళ్ళకు కూడా క్లింటన్ ఫౌండేషన్ లో ఫండ్స్ రాబట్టడానికి వీలు పడుతుందని చెప్పి వాళ్ళు ఇతని పేరును ఉపయోగించుకోవచ్చు. కానీ నోబెల్ ప్రైజ్ కి కూడా రికమెండ్ చేశారు. అఫ్ కోర్స్ వాళ్ళు రికమెండ్ చేశారు. కానీ దట్ డజంట్ మీన్ దట్ అమెరికా ఇతను సపోర్ట్ చేస్తుందని చెప్పి. ఎందుకంటే ఇతను పొలిటికల్ హెరాస్మెంట్ తట్టుకోలేక వెళ్ళి ప్యారిస్ లో ఉన్నాడు. అమెరికాలో ఉండొచ్చు కదా మరి. అమెరికా ఒకవేళ సహాయం చేస్తున్నారు. బిజినెస్ టుడే లాంటి వెబ్సైట్ లో కూడా అంటే సమ్ ఎకనమిస్టుల్ని లేకపోతే అనలిస్టుల్ని లేకపోతే వాళ్ళని కోట్ చేస్తూ ఈ మాట వచ్చిందండి. అమెరికా మ్యాన్ ఇన్ లేదన్న తప్పండి. ఏంటంటే ఇతను పొలిటికల్ హెరాస్మెంట్ తట్టుకోలేక దేశం నుంచి ఇతను కూడా పారిపోయి ప్యారిస్ లో ఉండడం మొదలు పెట్టాడు. ఇతనికి అమెరికన్ సహాయం ఉందని చెప్పి మేబీ ఏ కారణంతో చెప్పుండొచ్చు అంటే, ఇతను అమెరికాలో చదువుకున్నాడు. ఎవరు? మన మొహమ్మద్ యూనస్ అమెరికా చదువుకున్నాడు. ఒక అమెరికన్ ని పెళ్లి చేసుకున్నాడు. ఇతను ఇంతకీ కట్టర్ ముస్లిం పంక్తి అని చెప్పడానికి కూడా ఏం లేదు. ఎందుకంటే ఇతను అమెరికన్ ని పెళ్లి చేసుకుని బంగ్లాదేశ్ పట్టుకొచ్చి చిట్గాంగ్ ఢాకాలో ఒక ప్రొఫెసర్ కింద పనిచేస్తూ అక్కడ ఫ్యామిలీ పెడితే ఆ అమెరికన్ లేడీ ఆ వేడికి తట్టుకోలేక ఆ రోడ్లు పడక అక్కడున్న దుమ్ము ధూళి పడక పారిపోయింది ఆమె ఎక్కడి నుంచి. నేను ఈ దేశంలో ఉండలేను, నువ్వు వస్తే మళ్ళీ అమెరికాకి వచ్చే, అక్కడ నువ్వు ఉద్యోగం చూసుకో అని చెప్పి ఆమె లేడీ ఆ కుర్రాన్ని తీసుకుని ఆ పిల్లాడిని తీసుకుని పారిపోయింది ఇక్కడి నుంచి. గ్రామీణ అమెరికా అనే ఒక కంపెనీ, ఒక బ్యాంక్ కూడా అమెరికాలో పెట్టారని చెప్తారు కదండి, గ్రామీణ అమెరికా అని చెప్పి. లేదు అది అటువంటి మోడల్ ని ఎక్స్ప్లోర్ చేశారు. ఎవరు? ఈ క్లింటన్ ఫౌండేషన్ కింద ఇతన్ని కూడా ఒక మెంబర్ కింద తీసుకుని క్లింటన్ తన ప్రెసిడెన్షియల్ రెజ్యూమ్ అయిపోయిన తర్వాత అటువంటి మోడల్ ఏదైనా ఎక్స్పెరిమెంటేషన్ కింద అమెరికాలో చేద్దామా అని చెప్పి ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. అయితే ఈలోగా ఎస్కేఎస్ మైక్రో ఫైనాన్స్ బస్ట్ అవ్వడం, ఎస్కేఎస్ మైక్రో ఫైనాన్స్ ఈ రికవరీ మెకానిజం లో ఈ గుండాలని వాళ్ళందరినీ ఉపయోగిస్తుందని చెప్పేసి, ప్రజల్ని హింసిస్తుందని చెప్పేసి రిపోర్ట్లు వెళ్ళిపోవడం ప్రపంచం అంతాను. ఈవెన్ మొహమ్మద్ యూనస్ కూడా కంప్లైంట్ చేయడం ఎస్కేఎస్ మైక్రో ఫైనాన్స్ గురించి. మళ్ళీ ఇన్ కాంట్రాస్ట్ ఇండియా నుంచి మొహమ్మద్ యూనస్ మీద కూడా ఇతను కూడా రిప్ ఆఫ్ చేస్తాడు. అంటే ఇలాగా జనాల్ని రొక్కించి డబ్బులు అడగడం అటువంటి చేస్తున్నాడు, ఎక్కువ వడ్డీలు వసూలు చేస్తున్నాడు అని చెప్పి ఇతని మీద కూడా అమెరికా మొత్తం వరల్డ్ అంతా కూడా రిపోర్ట్స్ వెళ్ళడంతో ఇతని యొక్క రిప్యుటేషన్ తగ్గింది. సో అంచేత ఇతను ప్రస్తుతం 84 years ఉన్న మేబీ బంగ్లాదేశ్ సైడ్ నుంచి నోబెల్ ప్రైజ్ వచ్చిన ఒకే ఒక వ్యక్తి కింద చూడాలి. కానీ బంగ్లాదేశ్ లో ఈవెన్ షేక్ హసీనా హస్బెండ్ కూడా న్యూక్లియర్ సైంటిస్ట్. అతను పెద్ద న్యూక్లియర్ సైంటిస్టు. అతను న్యూక్లియర్ ఇన్వెన్షన్స్ కూడా చేశాడు. అదే విధంగా షేక్ హసీనా కూడా చాలా మంచి పనులు చేసింది ఆమె ఈ హిల్ ట్రీటీస్ అటువంటి ట్రీటీస్ వాటిల్లో కూడా. సో ఆ నోబెల్ ప్రైజ్ వాజ్ ఎక్స్పెక్టింగ్, ఆమె కోసం చేస్తానని చెప్పి నోబెల్ ప్రైజ్ ఇతను తెచ్చుకున్నాడని చెప్పి ఆమె కోపం అని చెప్పి ఒక రూమర్ నడుస్తూ ఉంటుంది అనమాట. బట్ కానీ దీంట్లో అమెరికా యొక్క సపోర్ట్ ఎట్టి పరిస్థితుల్లోనే ఇతనికి లేదు. బట్ అమెరికన్ స్టేక్స్ ఏంటి? జనాలు చెప్పేది ఏంటంటే అమెరికా వాళ్ళ ఒక దీని పేరేంటి వాయు విమాన స్థలం కోసం ఈమెని మిలిటరీ బేస్ కోసం, ఎయిర్ ఫోర్స్ బేస్ కోసం ప్రదేశం అడిగారని చెప్పి అది ఆమె ఇవ్వలేదని చెప్పేసి అందువల్ల కక్ష తీర్చుకుంటున్నారని చెప్పి మొహమ్మద్ యూనస్ ని పంపించారని చెప్పి చెప్తున్నారు. అది తప్పు. కారణం ఏం చేస్తుందంటే అమెరికాకి దీంట్లో అది వాళ్ళు ఇవ్వకపోతే పోనీ ఇండియా అడిగినా ఇచ్చేవారేమో, నేపాల్ అడిగినా ఇచ్చేవారేమో. అది పెద్ద ఇష్యూ కాదు అమెరికాకి. ఓకే. సెకండ్ థింగ్ ఇక్కడ ఇంకోటి గమనించవలసిన విషయం ఏంటంటే ఇంకో కొంతమంది ఏమని ప్రాపగేట్ చేస్తున్నారు, చైనా దీని వెనకాలని ప్రాపగేట్ చేస్తున్నారు. అది కూడా చైనా ఎట్టి పరిస్థితుల్లో లేదు. బికాజ్ చైనాకి బిజినెస్ మీద ఇంట్రెస్ట్. కానీ ఇక్కడికి వచ్చి ఫండమెంటలిస్టులని చైనాలో ముస్లింస్ ని అగదొక్కేస్తారు నిర్దాక్షిణ్యంగా. ఈ టిబెట్ పక్కన ప్రావిన్స్ లో ముస్లింస్ గడ్డాలు పెట్టుకుని ఈ మాస్కుల్లో వీటి పేరేంటి ఈ పెద్ద పెద్ద లౌడ్ మైక్స్ అది పెట్టడానికి నిర్బంధించారు వాళ్ళందరినీ కూడా. చేస్తే వాళ్ళని
జింజియాంగ్ ప్రొవిన్స్ లోనే అక్కడ మొత్తం అందరినీ ఇది చేశారని చెప్పారు. ఆ ప్రావిన్స్ లోనే ఇవన్నీ నిర్బంధాలు ఉన్నాయి. సో వాళ్ళేమి ముస్లిం ఫ్రెండ్లీ కాదు. చైనీస్ దే ఆల్వేస్ వాంట్ బిజినెస్, దట్స్ ఇట్, ద రిలేషన్షిప్ ఈస్ ఫర్ బిజినెస్. సో వాళ్ళు కూడా దీని వెనకాల లేరు. ఇండియా కూడా లేదు, పాకిస్తాన్ కూడా లేదు. ఇప్పుడు మీరు పాకిస్తాన్ లోని టీవీస్ కానీ గమనించినట్లయితే గత వారంగాను ఈ బంగ్లాదేశ్ ఇష్యూ గురించి చూసినట్లయితే వాళ్ళు భయపడుతున్నారు. ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారు అంటే బంగ్లాదేశ్ లో మాదిరిగా ఇప్పుడున్న డెమోక్రటిక్ గవర్నమెంట్ కూడా, సోకాల్ డెమోక్రటిక్ గవర్నమెంట్ ఇమ్రాన్ ఖాన్ పార్టీని రద్దు చేసి వాళ్ళని ఇండిపెండెంట్ల కింద నుంచోబెట్టేలా చేసి ఆ ఇమ్రాన్ ఖాన్ ని జైల్లో పెట్టింది. అప్పుడు అయినప్పటికీ వీళ్ళు ఎవరికి కూడా మెజారిటీ రాక ఒక సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పరిచారు. ఇప్పుడు ఈ పాకిస్తాన్ లో డిస్పెన్సేషన్ భయం ఏంటి? ఈ బంగ్లాదేశ్ మోడల్ ని చూసుకుని ఇప్పుడు వాళ్ళ మీద ఎక్కడ పడతారో అక్కడ ఉన్న లోకల్ వాళ్ళని చెప్పి వాళ్ళు భయపడుతూ ఆ డిస్కషన్స్ పెట్టుకుంటున్నారు. కానీ వాళ్ళు ఏదో ఈ బంగ్లాదేశ్ వెనక ఉన్నారనేది అనడం కూడా తప్పు అనమాట. కారణం ముఖ్యంగా ఏంటంటే మెయిన్ కారణం ఏంటంటారు? ఇంటర్నల్ గా వచ్చిన రిఫ్ట్ అని అంటారా? దీనికి మెయిన్ గా కారణం ఏంటంటే సత్యనారాయణ గారు, మనం ఒకసారి బంగ్లాదేశ్ యొక్క ఆర్థిక వ్యవస్థను చూస్తే బంగ్లాదేశ్ ఒక సెపరేట్ దేశం అయి ఉండొచ్చు, కానీ బంగ్లాదేశ్ యొక్క జీడిపి వచ్చి ఇట్స్ నాట్ మోర్ దాన్ జీడిపి పెర్ క్యాపిటా. మన ఇండియన్స్ కొంతమంది తప్పుగా చెప్తూ ఉంటారు, మన పెర్ క్యాపిటాతో కంపారిజన్ చేస్తే బంగ్లాదేశ్ చాలా డెవలప్డ్ కంట్రీ అన్నట్టుగా మాట్లాడతారు. కానీ దాంట్లో ఉన్న మిస్చీఫ్ ఏంటంటే బంగ్లాదేశ్ యొక్క జీడిపి వచ్చి టోటల్ 34 lakh crores మాత్రమే. 34 lakh crores అంటే మన టోటల్ ఇయర్లీ బడ్జెట్ లో 75%. అంటే మన దేశం యొక్క ఒక ఇయర్ బడ్జెట్ లో దాని యొక్క టోటల్ జీడిపి, కంట్రీ యాజ్ ఎ హోల్ జీడిపి వచ్చి 75% మాత్రమే, స్మాల్. దాని బడ్జెట్ చూసినట్లయితే మన ఆంధ్ర గవర్నమెంట్ యొక్క బడ్జెట్ సైజే పెద్దది దాని ఇయర్లీ బడ్జెట్ సైజ్ కన్నా. ఓకే, దాని ఇయర్లీ బడ్జెట్ సైజ్ కన్నా తెలంగాణ గవర్నమెంట్ యొక్క బడ్జెట్ పెద్దది, ఆంధ్ర గవర్నమెంట్ యొక్క బడ్జెట్ పెద్దది. మేబీ దాన్ని పట్టుకెళ్ళి మీరు ఏ జార్ఖండ్ ఏ ఒరిస్సా గవర్నమెంట్ తో కంపారిజన్ చేయొచ్చు దాని బడ్జెట్ సైజ్ వైజ్. ఓకే, అయితే అన్ఎంప్లాయ్మెంట్ బాగా ఎక్కువగా పెరిగిపోయిందండి 2022 తర్వాత. ఇంకొక విషయం ఏంటంటే మన దేశం వాళ్ళు ఎప్పుడు మన దేశాన్ని తక్కువగా మాట్లాడాలన్నా కానీ బంగ్లాదేశ్ ని పట్టుకొచ్చి బంగ్లాదేశ్ లో పెర్ క్యాపిటా ఇన్కమ్ ఎక్కువ అని చెప్తారు. పెర్ క్యాపిటా ఇన్కమ్ ఎందుచేత ఎక్కువ అంటే అది ఒక చిన్న కంట్రీ అవడం మూలంగాను, తక్కువ పాపులేషన్ ఉండడం మూలంగాను అక్కడ జీడిపి వచ్చి నేను చెప్పినట్టుగా 34,96,000 crores ఉండడం మూలంగాను పెర్ క్యాపిటా వచ్చి అరౌండ్ $8,000 అంటే $6 లక్షల పెర్ క్యాపిటా ఇన్కమ్ ఉంది. ఆ నేపథ్యంలో ఓకే, ఇండివిజువల్ ఎర్నింగ్స్ కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి, తక్కువ చిన్న కంట్రీ చిన్న పాపులేషన్ మూలంగాను అలా అని చెప్పి మనం చెప్పచ్చు. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే బంగ్లాదేశ్ ఒక ఇండిపెండెంట్ కంట్రీగా రెచ్చిపోయి మనంగా ఉండగలమా లేదా అనేటువంటి క్వశ్చన్ చేసుకున్నట్లయితే అది ఇండిపెండెంట్ కంట్రీగా ఉండలేదు. కారణం ఏంటంటే అది ఎప్పుడూ కూడా ఇతర దేశాల మీద ఆధారపడే ఒక దేశంగానే చూడాలి. కారణం ఏంటంటే బంగ్లాదేశ్ యొక్క జీడిపిలో అగ్రికల్చర్ వచ్చి 14.2% మాత్రమే టోటల్ జీడిపిలో. ఓకే, ఇండస్ట్రీ వచ్చి 29.3% మాత్రమే, సర్వీసెస్ వచ్చి 56.5%. అంచేది సర్వీసెస్ వాళ్ళు రెండర్ చేసేది ఇతర దేశాలకి, డెవలప్డ్ కంట్రీస్ కి. అదే విధంగా ఇండస్ట్రీ యొక్క ప్రొడ్యూస్ వచ్చి ఎక్స్పోర్ట్ చేసి ఇతర దేశాలకి. అదే విధంగా అగ్రికల్చరల్ కన్సంప్షన్ వాళ్ళకి 14.2%, అగ్రికల్చరల్ ప్రొడక్షన్ వచ్చి 14.2% వాళ్ళ దేశంలో అయినప్పటికీ కూడా అది సెల్ఫ్ సర్వింగ్ కాదు. వాళ్ళు అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ కూడా ఇతర దేశాల మీద ఆధారపడాలి. ఇతర దేశాల నుంచి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటేనే కానీ వాళ్ళకి మనుగడ సాగదు. అటువంటి నేపథ్యంలో మీరు చూసినట్లయితే బేసికల్ గా అక్కడ లేబర్ ఫోర్స్ వచ్చి టోటల్ గా అవుట్ ఆఫ్ 16 crore పాపులేషన్ లో టోటల్ లేబర్ ఫోర్స్ వచ్చి అరౌండ్ 7 crore వరకు ఉందండి. కానీ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ బాగా ఎక్కువగా ఉంది. అదే విధంగా యూత్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్, ముఖ్యంగా పీపుల్ బిట్వీన్ 15 years to 30 years వాళ్ళలో 15.7% అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉంది. ఓకే, అంతేకాకుండా పాపులేషన్ బిలో పవర్టీ లైన్ 20% ఉన్నారు. ఓకే, తర్వాత యావరేజ్ మనం చూసినట్లయితే హౌస్ హోల్డ్ కన్జంప్షన్ లో లోయెస్ట్ బేసికల్ గా 10% బై పర్సంటేజ్ షేర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌస్ హోల్డ్ కన్జంప్షన్.
ఈవెన్ హైయెస్ట్ వచ్చి 15% వాళ్ళది. అయితే వాళ్ళు రెమిటెన్సెస్ మీద కూడా డిపెండ్ అవుతారు అక్కడ రెసిడెంట్స్. రెమిటెన్సెస్ అంటే బంగ్లాదేశ్ వాళ్ళు బయట దేశాలకు పోయి అక్కడి నుంచి వాళ్ళ దేశానికి పంపించే రెమిటెన్సెస్ మీద కూడా అక్కడుండే లోకల్స్ వాళ్ళ ఖర్చు నిమిత్తం డిపెండ్ అవుతారు అనమాట. నేను ఇందాక చెప్పినట్లుగా బడ్జెట్ సైజు 1,00,000 అంటే 30 బిలియన్ అంటే ఇట్స్ అబౌట్ 2,40,000 crores. 2,40,000 crores నుంచి వాళ్ళ బడ్జెట్ సైజే లేదు. ఓకే, కానీ వాళ్ళకి ఏంటంటే పబ్లిక్ డెట్, కంట్రీ చిన్న కంట్రీ అవడం మూలంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది క్రియేట్ చేయడంలో హసీనా బాగా ప్రయత్నించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని గ్రో చేయడం మూలంగా గత 14 సంవత్సరాల్లో కూడా వాళ్ళ కంట్రీ యొక్క డెట్ బాగా పెరిగిపోయింది. 33.1% ఆఫ్ జీడిపి ఈజ్ దేర్ డెట్. అంటే వాళ్ళ డెట్ ఎక్కువ అయిపోవడం మూలంగా ఇంట్రెస్ట్ కాస్ట్ బేర్ చేయడమే కష్టం అవుతుంది ఆ కంట్రీకి. ఆ అప్పులు తీర్చడానికి ఇంట్రెస్ట్ కాస్ట్ బేర్ చేయడం కోసం. అదేనండి, మనం మళ్ళీ ఎకానమీ మీద వెళ్తున్నాము. ఆ సంక్షోభానికి కారణం చెప్తే మళ్ళీ నెక్స్ట్ ఆ నేపథ్యం ఎందుకు చెప్తున్నానంటే అసలు ఈ స్టూడెంట్ రెవల్యూషన్ రావడానికి కారణాలు చెప్తున్నాను అనమాట. ఈ బ్యాడ్ ఎకానమీ నేపథ్యంలో వాళ్ళు దెబ్బతిన్నారు. ఎవళ్ళు ఈ స్టూడెంట్స్ కి ఏమి ఉపాధి దొరక్క వాళ్ళలో ఎప్పుడైతే ఫ్రస్ట్రేషన్ గ్రో అయిందో కొన్ని అంటువర్డ్ ఎలిమెంట్స్ ఏం క్రియేట్ చేశాయంటే అక్కడ హైకోర్టు ఈ రిజర్వేషన్స్ ని షేక్ హసీనాయే 2018లో ఆమె రద్దు చేసేసింది. పాపం ఆమె రద్దు చేసింది. యాక్చువల్ గా ఫుల్ రిజర్వేషన్స్ తీసేసింది 2018లో, లాంగ్ బ్యాక్. అలా తీసేసిన వాటిని 2024లో మళ్ళీ ఒక హైకోర్టు దాన్ని తీసుకుని మళ్ళీ రెస్టోర్ చేసింది ఆ రిజర్వేషన్స్ ని. హైకోర్టు రెస్టోర్ చేసిన దాంట్లో హసీనా రోల్ ఏముంటుంది? అయినప్పటికీ ఆమె ఏం చేసింది, గవర్నమెంట్ తరపు నుంచి రిఫరెన్స్ వేసి ఈ రిజర్వేషన్స్ ని తొలగించమని చెప్పి సుప్రీంకోర్టుకి అర్జీ పెడితే సుప్రీంకోర్టు దాన్ని రేషనలైజ్ చేసి ఆ రిజర్వేషన్స్ ని 5% + 2% 7% పెట్టి మిగతా అన్నిటిని కూడా క్యాన్సిల్ చేసింది. సో అక్కడికి అది అయిపోయింది. కానీ ఇక్కడ ప్రజలు పట్టుకొచ్చే థియరీ ఏంటంటే ఆమె ఆ రిజర్వేషన్ ఈ సుప్రీంకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో మధ్యలో మీడియాతో మాట్లాడుతూ ఒకసారి ఎవరైతే ఈ ఉద్యమాలు చేస్తున్నారో రిజర్వేషన్ పేర్ల మీద వాళ్ళెవరూ కూడా బంగ్లాదేశ్ యొక్క బంధువులు కారు, వాళ్ళంతా కూడా రజాకార్స్ అంటే ఎవరైతే బంగ్లాదేశ్ స్వాతంత్రోద్యమానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తారో వాళ్ళు రజాకార్స్ అంటారు అనమాట అక్కడ. సో వాళ్ళ రజాకార్స్ అని అంది. ఆ రజాకార్స్ అనే పదం ఒకటి. తర్వాత ఏంటంటే స్టూడెంట్స్ యాజిటేషన్ చేస్తున్నప్పుడు ఈ అవామీ లీగ్ కి ఒక స్టూడెంట్ వింగ్ కూడా ఉంది. వాళ్ళకి ఏం చేశారు, పోలీస్ ఫోర్స్ దగ్గర నుంచి ఈ స్టూడెంట్ యొక్క ఫోర్సెస్ ని తగ్గించడానికి, అదర్ లీగ్ స్టూడెంట్ ఫోర్సెస్ ని తగ్గించడానికి, ఆ ఉద్యమాన్ని అంచడానికి వాళ్ళు ఏం చేశారంటే ఈ అవామీ లీగ్ స్టూడెంట్ వింగ్ కి గన్స్ ఇచ్చారు, ప్లస్ పోలీస్ సపోర్ట్ కూడా ఇచ్చారు. వాళ్ళు ఇండిస్క్రిమినేట్ గా వాళ్ళ మీద కాలుస్తూ వస్తే అప్పుడు ఈ 300 మంది వరకు చచ్చిపోయారు. ఆ చచ్చిపోయిన నేపథ్యంలో ప్రజల్లో ఇది ఒక విప్లవం కింద వచ్చి ఆ విప్లవం అంతా కూడా మార్చ్ టు ఢాకా అన్నట్టు మొదలయ్యి ఆ నేపథ్యంలో ఆర్మీ ఏమనుకుంది, మనం లాగేసుకుందాం పవర్ అనుకుంది. కానీ ఆ స్టూడెంట్స్ చాలా విజ్ఞతతో వ్యవహరించారు. వాళ్ళు ఏమన్నారంటే మాకు ఆర్మీ యొక్క రూల్ కూడా వద్దన్నారు. అప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ ఖలీదా జియా పేరు కూడా ప్రస్తావించారు. ఖలీదా జియాకి మీరు ఫ్రీడమ్ కలిగించండి, అలాగే జేఐ వాళ్ళకి కూడా మీరు ఫ్రీడమ్ ఇవ్వండి, కానీ వాళ్ళెవరు కూడా పాలిటిక్స్ లో పాల్గొనడానికి వీల్లేదు అని చెప్పి స్టూడెంట్స్ డిక్టేట్ చేశారు. సో ఆర్డినరీ స్టూడెంట్స్ మీరు చూడొచ్చు, వాళ్ళు విజ్ఞతతో ప్రవర్తించి వాళ్ళు ఇంక ఫైనల్ గా ఇంకేం కంక్లూజన్కి వచ్చారు, ఇంకెవరు మనకి మిగిలారు అనేటువంటి నేపథ్యంలో ఓకే, ఇంటర్నేషనల్ గా గుర్తింపబడిన ఒకే ఒక బంగ్లాదేశీ మొహమ్మద్ యూనస్, అతను రప్పించి ఇంటరిమ్ గవర్నమెంట్ నడిపిద్దాం, నెక్స్ట్ వాట్ ఈస్ నెక్స్ట్ అనేటువంటి దాని గురించి ఆలోచిద్దాము అని చెప్పి వాళ్ళు చేసిన ఒక చర్యగానే మనం దీన్ని భావించాలి. కానీ దీంట్లో మహమ్మద్ యూనస్ ఆయన వల్ల అవుతుందంటారా? ఎందుకంటే ఆయన ఎప్పుడు పాలిటిక్స్ లో ఒక అడ్మినిస్ట్రేటివ్ రోల్లో ఎప్పుడు ప్లే చేయలేదు. నిన్న కూడా ఆయన శాంతి భద్రతలకు సంబంధించి మీరు కనుక యాజిటేషన్స్ అన్ని ఆపకపోతే నేను స్టెప్ డౌన్ చేస్తానని కూడా చెప్పారు. ఆయన కంట్రోల్ చేయగలుగుతారంటారా గవర్నమెంట్ ని? అంటే మొహమ్మద్ యూనస్ కి ప్రాబ్లమ్స్ ఏంటంటే ఆయనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్లస్ ఆయన ఏజ్ 84, ఇట్స్ నాట్ ఆన్ హిస్ సైడ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఆయన బ్యాంక్స్ ని చైర్మన్ కింద రన్ చేయడం, మీడియాలో బాగా గొప్ప వ్యక్తి కింద పేరు తెచ్చుకోవడంలో, మీడియా మేనేజ్మెంట్ లో గొప్ప, కానీ బట్ హౌ ఫార్ అడ్మినిస్ట్రేషన్ లో ఆయన సక్సెస్ కాగలడు అనేటువంటిది ఒక క్వశ్చన్ మార్క్.
ఇంకో విషయం ఏంటంటే ఇంక ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉందా ఈ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఈయన ఈ షేక్ హసీనా మీద వ్యతిరేకతతో ఖలీదా జియాకి కొంతకాలం అడ్వైజర్ కింద పనిచేశాడు. ఓకే, ఆ విధంగా చేయడం జరిగింది. బట్ కానీ అది సబ్స్టాన్షియల్ ఎక్స్పీరియన్స్ కాదు. తర్వాత ఈయన కూడా నచ్చక మానేశాడు. నేను ఏంటంటే ఈయనకి అంత ఎక్స్పీరియన్స్ లేదు. అయితే ఎకానమిస్ట్ గా అంటే ఏంటంటే ఈయన ఒక లెక్చరర్ కింద పనిచేసేవాడు బిఫోర్ హిస్ ట్రాన్స్ఫర్మేషన్ టు ఏ గ్రామీణ బ్యాంక్ ఓనర్ అండ్ చైర్మన్. అతనే దాన్ని ఫ్లోట్ చేసి పైకి తీసుకొచ్చాడు ఆ కాన్సెప్ట్ ని. సో ఆ నేపథ్యంలో కానీ ఇతనికి ఎకానమిస్ట్ గా ఏదైనా అతను చేసిన రోల్ ఏంటంటే గ్రామీణ బ్యాంక్ లో గ్యారంటీలు సెక్యూరిటీలు ఏమీ లేకుండా లోన్లు ఇవ్వడము, పర్సనల్ బేసిస్ మీదుగా, రిలేషన్షిప్ బేసిస్ మీదుగా ఎక్కువ ఇంట్రెస్ట్ ఇచ్చినా కానీ వాటిని మళ్ళీ తిరిగి తెచ్చుకోవడం అనేటువంటి దాంట్లోనే ఇతనికి స్కిల్ఫుల్ ఆర్ట్ అనేటువంటిది ఉంది. కానీ అతనికి దాని ప్రకారంగా నోబెల్ ఇవ్వడం జరిగింది. కానీ బట్ ఇప్పుడు ఉన్న నేపథ్యంలో ఏదైతే వాక్యూమ్ ఉందో ఆ వాక్యూమ్ లో ఎప్పుడైతే హసీనా పారిపోయిందో ఖలీదాకి కూడా పట్టుకొచ్చి పవర్ ఇవ్వలేరు, స్టూడెంట్స్ ఇవ్వమంటున్నారు. అదే విధంగా ఈ జే అనేటువంటి ఫండమెంటల్ ఫోర్సెస్ కూడా ఇవ్వమంటున్నారు. అటువంటి పద్ధతిలో స్టూడెంట్లు కూడా వాళ్ళు రూల్ కానివ్వలేరు. అందుకని ఇతను పట్టుకొచ్చి టెంపరీగా నెక్స్ట్ ఆల్టర్నేటివ్స్ వెతుకునే బదులు నెక్స్ట్ డెమోక్రటిక్ ఎలక్షన్ వచ్చే ముందు ఇతన్ని ఇంటరిమ్ గా పెట్టడం జరిగింది. అయితే ఇతని ముందున్న ముఖ్యమైన ఇంపార్టెంట్ ఎజెండాస్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఎనార్కీ అంటే రూల్ అరాచకత్వం ఏదైతే పెరిగిందో ఆ అరాచకత్వాన్ని తగ్గించడం ఒకటి నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే అక్కడ పోలీసులు నిరాసక్తులు అయిపోయారు. ఎప్పుడైతే ప్రజలు రివాల్ట్ వచ్చిందో పోలీసులు కూడా నిరాసక్తులు అయిపోయారు. వాళ్ళకి పవర్ రెస్టోర్ చేయడం ఒకటి. అదే విధంగా ప్రజలు కూడా ఈ మేమే పవర్ మార్చామనేటువంటి భావంతో కాకుండా మనం కూడా లా అబైడింగ్ కింద ఉండాలి అనేటువంటి ప్రవర్తనలో రప్పించడం ఒకటి. ఇవన్నీ చేయవలసిన పని ఉంది. ఇవన్నీ కూడా బిహేవియరల్. బట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే బంగ్లాదేశ్ కి బిజినెస్ ఎప్పుడైతే ఆగిపోతుందో ఈ యొక్క పరివర్తన టైంలో ఈ బిజినెస్ ఎప్పుడైతే ఆగిపోతుందో వాళ్ళ దేశం కూడా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయే అవకాశం ఎక్కువగా ఉంది. ఓకే, ఎందుకంటే వాళ్ళ బిజినెస్ ఎప్పుడు కూడా ఎక్స్పోర్ట్స్ మీద డిపెండెంట్. ఆ ఎక్స్పోర్ట్స్ అనేటువంటి లేకపోయినట్లయితే ఆ కంట్రీ యొక్క మనుగడే లేదు. ఆ ఎక్స్పోర్ట్స్ కూడా ఏ కంట్రీస్ దొరుకుతాయి? అమెరికాకి 18% ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి, జర్మనీకి 16%, యూకేకి 8%, స్పెయిన్ కి 7%, పోలాండ్ కి 6%. ఇవి వాళ్ళ ఎక్స్పోర్ట్ పార్ట్నర్స్. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది, ఇండియాకి ఏంటి లాసు? బంగ్లాదేశ్ లో జరుగుతున్న ఇష్యూస్ వల్ల ఇండియాకి ఏంటి లాసు? ఒకటి ఏంటంటే మనం కల్చరల్ గా వాళ్ళతో వాళ్ళది ఒకే, వాళ్ళలో ఇస్లామిక్ పాపులేషన్ ఎక్కువైనప్పటికీ కూడా బికాస్ ఆఫ్ ద టైమ్ అట్ విచ్ ద మొఘల్స్ ఇన్వాడెడ్ అండ్ అట్ ఈస్ట్ బెంగాల్ సైడ్ మెనీ పీపుల్ కన్వర్టెడ్ ఇన్ టు ఇస్లాం. వాళ్ళు ఇస్లాంలోకి వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళు కల్చరల్ గా ఫాలో అయ్యేవి మన కల్చరే. ఇంకోటి ఏంటంటే వాళ్ళ నేషనల్ యాంథమ్ రాసింది కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ గారే. ఆయన రాసిన నేషనల్ యాంథమే వాళ్ళ నేషనల్ యాంథమ్ కూడా. వాళ్ళ లాంగ్వేజ్ కూడా వన్ ఆఫ్ ది ఇండియన్ లీడింగ్ లాంగ్వేజెస్ బెంగాలీ. సో ఈ నేపథ్యంలో మన ఇండియాని బాగా క్లోజ్ గా మనం చూస్తూ వస్తూ ఉన్నాం. కానీ ఇండియాకి బంగ్లాదేశ్ తో ఉన్న వ్యాపార సంబంధం ఎంతంటే ఇండియా నుంచి బంగ్లాదేశ్ ఇంపోర్ట్ చేసుకుంటుంది, నిత్యావసర వస్తువుల్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. వాటి వాల్యూ ఎంతంటే 73.172 బిలియన్ అనమాట. 73.172 బిలియన్ ని మనం రూపీస్ లో కన్వర్ట్ చేసినట్లయితే 1,00,000 కోట్ల నిత్య వస్తువులని బంగ్లాదేశ్ మన దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. అంటే మన దేశంకి ఆ మాత్రం 1,00,000 కోట్ల ఎక్స్పోర్ట్స్ జరుగుతాయి. అయితే ఈ 1,00,000 కోట్ల ఎక్స్పోర్ట్స్ కి ఏదైనా ఇంపాక్ట్ ఉంటుందా అంటే ఇంపాక్ట్ ఉండదు. ఎందుకంటే బంగ్లాదేశ్ 4 పక్కల మన దేశమే ఉంది. ఓకే, మన దేశం ఉంది. వాళ్ళు మళ్ళీ ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇండియాని కాదని ఇండోనేషియా నుంచో, చైనా నుంచో, సింగపూర్ నుంచో చేసుకోవాలి. అది కాస్ట్ ఎక్కువైపోతుంది వాళ్ళకి. ఆ కాస్ట్ ఎక్కువైపోతున్న నేపథ్యంలో రోడ్ ట్రాన్స్పోర్టేషన్ లో వెళ్ళి తక్కువ కాస్ట్ లో వచ్చే ఇండియా నుంచి వచ్చే వాటికి వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. కానీ వాళ్ళకి రిప్లేస్మెంట్ లేదు. ఇండియా యొక్క పొజిషన్ ఎక్స్పోర్ట్ మార్కెట్ లో బంగ్లాదేశ్ లో ఇర్రిప్లేసబుల్. సో అదే ఇప్పుడు ఫైనల్ గా ఇప్పుడు మనము క్లోజ్ చేసే ముందు అక్కడ హిందూ దేవాలయాల మీద హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఇబ్బందులు జరుగుతున్నాయి అంటున్నారు. ఇప్పుడు వాళ్ళందరికీ రక్షణ కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అంటున్నారు.
ఇప్పుడు మనకి ఈ విదేశాంగ మంత్రి జయశంకర్ వీళ్ళంతా కూడా మేము చాలా అమెరికాని మేనేజ్ చేయటం, ఏదో కొత్త విదేశాంగ విధానాన్ని మేము కనిపెట్టా ఉంటారు. వీళ్ళు అసలు బంగ్లాదేశ్ లో ఇట్లాంటి కూపు జరుగుతుందని కూడా వీళ్ళు ఊహించలేకపోయారు. దానికి రెమెడీస్ ఏమి చేయలేకపోయారు. కనీసం ఇప్పుడు ఏం చేయాలని వాళ్ళకి సజెస్ట్ చేస్తారు మీరు? అంటే యాక్చువల్ గా హిందూ దేవాలయాల్ని అటాక్ చేస్తున్నారు అనేటువంటి రూమర్ ని అవామీ లీగ్ వాళ్ళే క్రియేట్ చేశారు, సో దట్ ఇండియా విల్ ఇంటర్ఫియర్ అని చెప్పేసేసి. యాక్చువల్ గా ఎక్కువ ఏం జరగలేదు. అది మీకు అమెరికన్ ఏజెన్సీస్ ఇచ్చే రిపోర్ట్ ఏంటంటే, ఈ స్టూడెంట్స్ లోనే కొంతమంది వెళ్ళి వాటికి ప్రొటెక్షన్ గా నిలబడి ఎవరైతే డిస్ట్రక్షన్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా పక్కకి తీసుకురావడం అనేటువంటి జరిగిందని చెప్తున్నారు. అయితే కొంచెం మైనర్ డ్యామేజెస్ జరిగి ఉండొచ్చు, కానీ డ్యామేజెస్ ఏం జరగలేదు. ఇన్ఫాక్ట్ ఇస్కాన్ టెంపుల్ నడిపే వ్యక్తే టీవీలోకి వచ్చి ఆయన చెప్పడం జరిగింది, మమ్మల్ని వీళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారు, మాకేమీ జరగట్లేదు అని చెప్పి. అది మనం ఒక యాంటీ హిందూ ప్రోపగాండా కింద కొన్ని రైజ్ చేసిందే కానీ గ్యాప్ పెంచడానికి యాక్చువల్ గా హిందూస్ ని వాళ్ళు చేసింది ఏమి లేదు. ఇన్ఫాక్ట్ ఈవెన్ మన యునెస్ కూడా చెప్పింది ఏంటంటే, ఇమీడియట్ గా హిందూస్ మీద ఎవరైనా అటాక్ చేస్తుంటే వెంటనే ఆఫ్ చేయండి అని చెప్పి చెప్పారు. ఇప్పుడు దీంట్లో మనం ఒకవేళ ఇది సిఐఏ అమెరికన్ ప్రాపగేటెడ్ ఇదనుకున్నా కానీ, కూప్ అనుకున్నా కానీ, చైనీస్ ప్రాపగేటెడ్ కూప్ అనుకున్నా కానీ కూడా హిందూస్ ని చంపండి, హిందూస్ టెంపుల్స్ ని పాడు చేయండి అని చెప్పి వాళ్ళు ఎందుకంటారు? వాళ్ళు అంటారు కదా వాళ్ళు, బికాజ్ ఇన్ ఏ వే వాళ్ళు కూడా యాంటీ ముస్లిమ్స్ కదా, ఎవరు బేసికల్ గా చైనీస్ అయినా అమెరికన్స్ అయినా కానీ కూడాను. ఓకే, సో ఆ నేపథ్యంలో ఇవన్నీ రూమర్స్ గానే చూడాలి. అయితే ఒకటి, మనం దీన్ని ప్రిడిక్ట్ చేయడంలో ఫెయిల్ అయ్యాము. అంతేకాకుండా డెవలప్మెంట్స్ ఎంత క్విక్ గా అక్కడ టర్న్ అయ్యాయంటే విత్ ఇన్ 5 days లో ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్ అన్నమాట. దానికి మీరు సత్యనారాయణ గారు ఒక ఉదాహరణ, మనం ఉస్మానియా యూనివర్సిటీలో, మన లోకల్దే అయినప్పటికీ కూడా ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో మేము మార్చ్ చేస్తామని చెప్పి ఈ స్టూడెంట్స్ ట్రై చేసినప్పుడు ఆ ఉస్మానియా దగ్గర బ్యారికేడ్స్ పెట్టి స్టీఫెన్ రవీంద్ర, అలాగే ఆంజనేయులు అని చెప్పి ఇప్పుడున్న డీజీపీ ఎవరైతే ఆంధ్రలో ఉన్నాడో అతను, వీళ్ళందరూ కూడా స్టూడెంట్స్ మీద కొద్దిగా యాడ్వర్స్ గా యాక్ట్ చేయడంతో ఆ మధ్యాహ్నం శ్రీకాంతాచారి మరణంతో ఎక్కడ అతను సూసైడ్ చేసుకోవడం అటెంప్ట్ తో తెలంగాణ ఉద్యమంలో ఈ ఉస్మానియా యూనివర్సిటీ మరియు కాకతీయ యూనివర్సిటీ, అదర్ యూనివర్సిటీ విద్యార్థుల యొక్క రోల్ పెరిగి కేసీఆర్ హ్యాండ్ స్ట్రెంగ్త్ అయిపోయి ఆ ఉద్యమం ఒక ఫర్మిడబుల్ గా మారిపోయింది. కానీ ఇదే పోలీసులు యాక్చువల్ గా వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ మీద ఈ బాష్పవాయువు ప్రయోగించి వాళ్ళని లాఠీ చార్జ్ చేసి వాళ్ళు తెలంగాణ రప్పించారని మనం చెప్పాలి. కానీ వాళ్ళు ఆ విధంగా చేయకపోయి ఆ రోసయ్య గారు అంత డిటర్మైన్డ్ గా ఆయన ఒక ప్రాపర్ డెసిషన్ తీసుకోకుండా కటువుగాను యాక్ట్ చేయలేదు, ఒక పక్క రెచ్చగొట్టు వదిలేస్తాడు వాళ్ళందరూ. నేను ఆ రెచ్చగొట్టు వదిలేయడం మూలంగా ఏమైందంటే తెలంగాణ ఉద్యమము ఫర్మిడబుల్ అయిపోయి ఇంకా వెనక్కి తిరిగినట్టుగా మారిపోయింది. అది ఒక ఉదాహరణ చూడొచ్చు మనం ఈ బంగ్లాదేశ్ తో కంపారిజన్ చేయాలంటే. అదే విధంగా మీకు ఇంకో కంపారిజన్ ఉంది ఇండియాలో. అస్సాంలో ప్రఫుల్ల కుమార్ మొహంతా అని చెప్పి 1979లో ఈ బంగ్లాదేశ్ నుంచి ఎక్కువ మంది ఇంట్రూడ్ అయిపోయి ఇందులోకి మైగ్రేట్ అయిపోతున్నారని చెప్పి లోకల్ వాళ్ళ యొక్క ఆపర్చునిటీస్ తగ్గిపోతున్నాయని చెప్పేసి అస్సాం యాజిటేషన్ స్టార్ట్ చేశారు. ప్రఫుల్ల కుమార్ మొహంతా, బిక్కు పుఖాన్ అని చెప్పి వీళ్ళంతా కూడా. ఆ యాజిటేషన్ లో మీకు 5 years నడిచింది. అప్పట్లో ఇందిరాగాంధీ వ్యతిరేకం దేనికి? ముస్లిమ్స్ కి ఓట్లు ఇవ్వకుండా వాళ్ళని ఇండియా నుంచి బయటకు పంపించేయడానికి. బికాస్ షీ ఫెల్ట్ దట్ మనం ఇండిపెండెన్స్ ఇప్పించాం ఎవరికి? బంగ్లాదేశ్ కి. కొంతమంది మన దేశంలో వచ్చి ఉంటే తప్పేంటి, వాళ్ళు మనకే ఓటేస్తారు కదా అని చెప్పి ఆమె అనుకునేది. కానీ రాజీవ్ గాంధీ ఒక విశాల హృదయంతో ఇందిరాగాంధీ యొక్క హత్య తర్వాత వచ్చి ప్రఫుల్ కుమార్ మొహంతాతో అకార్డ్ చేసి 1966 ముందున్న వాళ్ళే ఇండియన్ సిటిజన్స్ అన్నట్టుగా రికగ్నిషన్ లో అకార్డ్ లో పేర్కొని చెప్పారు. ఆ స్టూడెంట్ యాజిటేషన్ కూడా సక్సెస్ఫుల్ స్టూడెంట్ యాజిటేషన్ చూడాలి. తర్వాత ప్రఫుల్ కుమార్ మొహంతా లీడర్ అయ్యాడు, చీఫ్ మినిస్టర్ అయ్యాడు. ఇప్పుడు అదే విధంగా కంపారిజన్ చేసినట్లు ఇప్పుడు స్టూడెంట్ యాజిటేషన్ అయింది. మొహమ్మద్ యూనస్ ప్రస్తుతానికి హీరో కింద ఉన్నాడు. అదే విధంగా కేసీఆర్ చీఫ్ మినిస్టర్ అయ్యాడు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మళ్ళీ కేసీఆర్ చేసిన తప్పులకి మళ్ళీ కేసీఆర్ కూడా దింపేశారు కదా, అదే స్టూడెంట్స్, అదే ఓటర్స్ ను. అదే విధంగా ప్రఫుల్ కుమార్ మొహంతాను కూడా దింపేశారు. ఓకే, అతను కూడా దింపేశారు. సో ఇప్పుడు ఈ యాజిటేషన్స్ అన్నింటి కూడా నీజర్క్ రియాక్షన్స్, ఆయా దేశాల్లో ఉండే ఎకనామిక్ పరిస్థితుల మూలంగా ఎంప్లాయ్మెంట్ లేకుండా, లీడర్షిప్ ప్రజలకు కావాల్సినవి పట్టించుకోకుండా వాళ్ళు వాళ్ళ యొక్క డిక్టేటరియల్ మేనర్ లో ఉన్నట్లయితే వాళ్ళు ప్రజలకి వెసులుబాటు, ఆర్థిక వెసులుబాటు, ఆర్థిక వనరులు కల్పించకపోయినట్లయితే ఇటువంటి
కూప్స్, ఇటువంటి రివాల్ట్స్ ప్రతి వాళ్ళ దగ్గర నుంచి కూడా ప్రపంచం అంతా కూడా వచ్చే అవకాశం ఉంది. అంచేతనే లేటెస్ట్ గా ఒక రిపోర్ట్ వచ్చింది, ఈ ఇయర్ లో ఇంకొక 13 దేశాల్లో ఇటువంటి రివాల్ట్స్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా ఆ లేటెస్ట్ రిపోర్ట్ యొక్క సారాంశం. అది వేరే డిస్కషన్ లో మనం పూర్తిగా డిస్కస్ చేద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. బంగ్లాదేశ్ పరిణామాలకు సంబంధించి పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ చెప్పినందుకు థ్యాంక్స్ అండి. నమస్తే అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.